welcome to your channel Telugu. Today in this video, I am going to teach Python string slicing. What is string slicing in Python? Yeah, ఇక్కడ చూడండి friends. String slicing is a technique to access a subpart of a string. మన యొక్క స్ట్రింగ్ లో ఒక సబ్ పార్ట్ ని మనం రిట్రీవ్ చేయాలంటే అంటే యాక్సెస్ చేయాలంటే మనకి స్ట్రింగ్ స్లైసింగ్ ని యూజ్ చేస్తాం. అంతే కదా ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం మీ ఫ్రెండ్ ఏదో పిజ్జా తెచ్చాడు, ఆ పీసెస్ గా కట్ చేశాడు, ఒక స్లైస్ తీసుకుంటాం కదా, ఒక పార్ట్ తీసుకుంటాం, దాన్నే మనం స్లైస్ అంటాం. అలానే దాన్నే మనం యొక్క ప్రోగ్రామింగ్ లో మనం స్ట్రింగ్స్ మీద ఆపరేట్ చేస్తే దాన్ని స్లైసింగ్ అంటాము. అలానే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, స్లైస్ ఆపరేటర్ డినోట్స్. దీన్ని ఎలా డినోట్ చేస్తామంటే స్క్వేర్ బ్రాకెట్స్ ఉంటాయి ఫ్రెండ్స్, దీంట్లో కోలన్ తో మనం సెపరేట్ చేస్తాం. అలానే మూవ్ ఆన్ టు సింటాక్స్ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఏంటంటే వేరియబుల్ నేమ్ తీసుకుంటాం కదా, వాట్ ఎవర్ ఇట్ మేబీ మీరు ఏది ఇస్తే అది. అలానే ఇక్కడ మనకి స్క్వేర్ బ్రాకెట్స్ తోటి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి 3 పారామీటర్స్ ఉంటాయి అండ్ కోలన్ తోటి మనం సపరేట్ చేస్తాం ఫ్రెండ్స్. ఫస్ట్ స్టార్ట్ కోలన్, స్టాప్ కోలన్, స్టెప్ అంటే 3 పారామీటర్స్ అయితే మనం యూజ్ చేస్తాం ప్లస్ స్లైస్ ఆపరేటర్ ని. అలానే ఇన్ ది స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ ఓన్లీ ఇంటీజర్స్ ఓన్లీ అంటే మనం ఇంటీజర్స్ మాత్రమే మనం యూజ్ చేయాలి. ఆర్ ఎల్స్ మరి ఫ్లోట్ ఇలా ఇస్తే మీకు ఎర్రర్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. అలానే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీకు ఈజీగా అర్థం అవ్వాలంటే స్టార్ట్ అంటే మనకి స్టార్ట్ అంటే 0 తోటి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. అంటే ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో మనకి ఇండెక్స్ అనేవి మనకి 0 తో స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. అలానే స్టాప్ అంటే ఏంటంటే ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్. మనకి ఎక్కడ దాకా కావాలో ఆ యొక్క సబ్ పార్ట్ అంటే స్ట్రింగ్ లో సబ్ పార్ట్ మనం అక్కడ దాకా మనం ఆ నంబర్ అయితే మనం ఇస్తాం ఫ్రెండ్స్, అంటే స్టాప్ అవ్వడానికి. అలానే స్టెప్ వాల్యూ అంటే డిఫాల్ట్ గా 1 అయితే ఉంటుంది ఫ్రెండ్స్. వాట్ ఎవర్ ఇట్ మేబీ మీరు ఏదైనా అంటే 2 అన్న 3 ఇలా ఇచ్చుకోవచ్చు. దెర్ ఆర్ 2 టైప్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఈ యొక్క స్లైసింగ్ లో, పాజిటివ్ స్లైసింగ్ ఆర్ నెగటివ్ స్లైసింగ్. అంటే దీన్నే మనం ఏమంటామంటే ఫార్వర్డ్ స్లైసింగ్ అండ్ బ్యాక్వర్డ్ స్లైసింగ్ అని కూడా మనం పిలుస్తాం. మూవ్ ఆన్ టు ఫస్ట్ వన్, పాజిటివ్ ఆర్ ఫార్వర్డ్ స్లైసింగ్ ఫ్రెండ్స్. యా, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను పైథాన్ ప్రోగ్రామ్ అని తీసుకున్నాను. ఇక పైథాన్ ప్రోగ్రామింగ్ చూడండి, మనకి ఇండెక్స్ 0 తో స్టార్ట్ అయ్యింది. 0 1 2 3 4 అప్ టు సౌండ్ మనకి ఎక్కడ దాకా ఉందో స్ట్రింగ్ అక్కడ దాకా మనకి ఎండ్ అవుతుంది. దీన్ని మనం చూద్దాం ఫ్రెండ్స్, మీకు ఈజీగా అర్థం అవ్వాలంటే ఓపెన్ ఐడిఎల్ఈ షెల్. యా, ఐడిఎల్ఈ షెల్ అనేది మనకు ఓపెన్ అయింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఎస్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. దీనికి నేను పైథాన్ అని తీసుకున్నాను కదా, పైథాన్ ప్రోగ్రామ్. యా, నేను ఒక వేరియబుల్ కి పైథాన్ ప్రోగ్రామ్ అంటే స్ట్రింగ్ తీసుకున్నాను ఫ్రెండ్స్, వేరియబుల్ కి అసైన్ చేశాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మనం ఫస్ట్ ఎస్ ఆఫ్ స్క్వేర్ బ్రాకెట్స్ కదా ఫ్రెండ్స్ నేను చెప్పింది, కోలన్ తోటి సపరేట్ చేయాలి. అంటే మీ సింటాక్స్ చూస్తే మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. యా, ఇక్కడ చూడండి పైథాన్ ప్రోగ్రామ్ అంటే మనం స్ట్రింగ్ ఏది తీసుకున్నామో అది మనకి ఫుల్ గా వస్తుంది. మీకు ఇంకా ఈజీగా అర్థం అవ్వాలంటే నేనేం చెప్తానంటే ఎస్ కోలన్. ఇప్పుడు నేను ఇందాక ఏం చెప్పాను, స్ట్రింగ్ లో మనం సబ్ పార్ట్ తీసుకోవడాన్ని స్లైసింగ్ అంటాం కదా. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి 0 1 2 3 4 5 6 మనకి పైథాన్ ఎక్కడ దాకా ఎండ్ అయింది 6, 0 to 6 మనం 6 అని ఇచ్చాం కదా. ఇప్పుడు మనం స్టాప్ 6 అని ఇవ్వాలి. 6 అని ఇస్తే మనకి 5 దాకా అయితే వస్తుంది. ఇక్కడ చూడండి 0 కోలన్ 6. యా, మనకి పైథాన్ అని వచ్చింది. ఇది ఎలా వర్క్ అయిందంటే మనకి 0 తో స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి 0 1 2 3 4 5 6 అంటే 6 - 1 అంటే 5 దాకా అయితే మనకి వస్తుంది. ఇక్కడ స్లైసింగ్ అంటే అలానే ఫ్రెండ్స్. అలానే మనకి ఏంటంటే ఇప్పుడు మళ్ళీ నేను ఇప్పుడు 2 పారామీటర్స్ తీసుకున్నాను కదా, ఇప్పుడు నేను 3 పారామీటర్స్ అయితే తీసుకుంటాను. ఎస్ ఆఫ్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 0 కోలన్ 7 కోలన్ నేను 2 ఇస్తా ఫ్రెండ్స్ స్టెప్ వాల్యూ PTO స్పేస్. ఇది ఎలా వచ్చిందంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేనేమి ఇచ్చాను 0 నుంచి 7 దాకా 0 1 2 3 4 5 6 7 7 అంటే మనకి 7 - 1 ఎండ్ ఏంది 6 దాకా వచ్చింది. 6 అక్కడ ఏముంది పైథాన్ ప్రోగ్రామ్ మనకి స్పేస్ కూడా ఉంది. కానీ మన అవుట్పుట్ చూడండి మనకి స్పేస్ కూడా ప్రింట్ అయింది. అప్పుడు ఏంది నేను స్టెప్ వాల్యూ 2 తీసుకున్నాను. ఇక్కడ చూడండి 0 అంటే 1 అంటే ఈ ఇండెక్స్ అయితే మనకి 0 తో స్టార్ట్ అయ్యింది. మనకి ఇక్కడ మనకి ఇచ్చిన వాల్యూ ఎక్కడ నుంచి అయితే 1 2 అంటే స్టెప్ వాల్యూ ఇక్కడ y రాదు. అలానే 1 2 ఇక్కడ మనకి h అనేది మనకి రాదు. అలానే n అంటే మనకి n రాదు అండ్ స్పేస్ అయితే మనకి ప్రింట్ అయింది. మనకి ఆన్సర్ ఎంత వచ్చింది PTO స్పేస్ అని మనకి ఇలా వచ్చింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎస్ నేను నాకు 6 దగ్గర నుంచి ప్రింట్ అవ్వాలి. 6 కోలన్ అంటే స్టార్టింగ్ ఇచ్చాము అండ్ ఎండ్ అయితే మనం ఇవ్వలేదు. ఇప్పుడు చూడండి స్పేస్ ప్రోగ్రామ్ అంటే స్పేస్ కూడా మనకి
ప్రింట్ అయింది. చూసారా మనకి 6 దగ్గర నుంచి అంటే ఎక్కడి నుంచి అయితే మనం స్టార్ట్ చేసామో అది మనం ఎండ్ ఏమి ఇవ్వలేదు కాబట్టి కోలన్ ఇచ్చాం కాబట్టి మనకి ఎక్కడ దాకా ఉందో ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్ ఎక్కడ దాకా ఉందో మనకి అక్కడ దాకా అయితే ప్రింట్ అవుతుంది. అందుకే మనకి స్పేస్ తో కూడా మనకి ప్రోగ్రామ్ అని అలా వచ్చింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఫ్రెండ్స్ ఎస్ ఆఫ్ కోలన్ 7:10 అయితే ఇస్తున్నా. ఇప్పుడు చూడండి PRO ప్రో అని ఏంటి 7 నుంచి స్టార్ట్ చేశాను. 7 అయితే స్టార్టింగ్ వాల్యూ అయితే నేను ఇచ్చాను పారామీటర్ 7, 8, 9, 10 అంటే 10-1 అంటే 9 దాకా అయితే మనకు వస్తుంది. అంటే PRO అని మనకి వస్తుంది. ఫ్రెండ్స్ మీకు మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. అలానే నేనేం చేస్తానంటే ఇలా కాదు ఎస్ ఆఫ్ 7:14 చూసారా మనకి ప్రోగ్రామ్ అనేది వచ్చింది. ఎలా వచ్చిందంటే ఇప్పుడు మనం చూడండి 7 నుంచి స్టార్టింగ్ వాల్యూ 7 దగ్గర నుంచి స్టార్ట్ చేసాం. అంటే 14-1 అంటే 13 అంటే ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్ మనకి 13 దాకా ఉంది కాబట్టి అందుకే మనం అలా ఇచ్చాం. అలా ఇచ్చినప్పుడు మనకి ఒక ప్రోగ్రామ్ అని మనకైతే ప్రింట్ అయింది. ఫ్రెండ్స్ అలానే మనం ఒక స్ట్రింగ్ ని రివర్స్ చేయాలంటే ఎస్ ఆఫ్ బ్రాకెట్స్ చేసేయండి ::-1 ఇలా ఇస్తే మనకి స్ట్రింగ్ మనం ఏదైతే స్ట్రింగ్ ఇచ్చామో ఆ స్ట్రింగ్ మొత్తం మనకి రివర్స్ అవుతుంది. చూసారా మనకి PYTH1 ఇలా మనకి రివర్స్ ఆర్డర్ లో మనకి ఇలా అయితే వస్తుంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే మీరు కామన్ గా మిస్టేక్స్ ఎలా చేస్తారంటే ఎస్ ఆఫ్ వచ్చి 0తో స్టార్ట్ చేస్తారు కోలన్ మనకి ఎండ్ అయింది 7 దాకా ఇస్తున్నాను. అలానే :-1 ఇలా ఇస్తే మనకి ఏమి రాదు ఫ్రెండ్స్. ఎంప్టీ స్ట్రింగ్ అయితే మనకి వస్తుంది. అంటే మీరు పాజిటివ్ తీసుకుంటున్నాం కాబట్టి మనం -1 ఇస్తే మనకి ఎంప్టీ స్ట్రింగ్ అనేది మనకి ప్రింట్ అవుతుంది. అలానే నేను ఇంకా ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఏమిద్దామంటే ఎస్ ఆఫ్ 0తో స్టార్ట్ చేద్దాం. అలానే 2తో ఎండ్ చేద్దాం అండ్ -5 అనేది ఇస్తున్నా. ఇక్కడ చూడండి మనకి ఇలానే మనకి ఎంప్టీ స్ట్రింగ్ అనేది వస్తుంది. మీరు ఇలా ఇస్తే మీకు వస్తుంది ఫ్రెండ్స్. ఒకసారి చూడండి ఎస్ ఆఫ్ కోలన్ ఇచ్చేసి బ్రాకెట్స్ ఇచ్చేసి 7:-3 ప్రోగ్ అంటే ఏంటంటే మనం 7 తోటి స్టార్ట్ చేసాం. ఇక్కడ చూడండి 7 తోటి మనం స్టార్ట్ చేసాం. అలానే 3 అంటే నెగిటివ్ స్లైసింగ్ అయితే మనం యూజ్ చేస్తాం. ఇక్కడ ఏంది 1, 2, 3 ఇలా వచ్చేసింది -1 వస్తుంది. అందుకే మనం ప్రోగ్ అని ఇలా వచ్చేసింది. ఇది ఎలా వచ్చిందంటే మనం నెగిటివ్ స్లైసింగ్ లో చూద్దాం ఫ్రెండ్స్. మూవ్ ఆన్ టు నెగిటివ్ స్లైసింగ్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నెగిటివ్ స్లైసింగ్ ఆర్ బ్యాక్వర్డ్ స్లైసింగ్. మనకి యొక్క నెగిటివ్ స్లైసింగ్ అయితే మనకి -1 ఇక్కడ రైట్ సైడ్ నుంచి అయితే మనకి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. -1, -2, -3, -4 ఇలా మనకి స్టార్ట్ అవుతుంది. ఇక నేనేం తీసుకున్నానంటే మీకు ఈజీగా అర్థం అవ్వాలని హాయ్ ఫ్రెండ్స్ అని నేను ఒక స్ట్రింగ్ ని తీసుకున్నాను. ఈ స్ట్రింగ్ మనకి ఇలా అయితే వర్క్ అంటే రన్ అవుతుంది. -1 తో -1, -2 నెగిటివ్ స్ట్రింగ్ స్లైసింగ్ అయితే మనం ఇలా చేస్తాం ఫ్రెండ్స్. మీకు నేనేం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. వేరియబుల్లో మనం ఏం తీసుకున్నాం హాయ్ ఫ్రెండ్స్ కదా. హాయ్ ఫ్రెండ్స్ మనకి హాయ్ ఫ్రెండ్స్ అని మనకు వచ్చేసింది. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక హాయ్ ఫ్రెండ్స్ అనేది మనకి హాయ్ అని నాకు సబ్పార్ట్ అనేది ప్రింట్ కావాలి. ఇక్కడ చూడండి హాయ్ అనేది ఏంది మనకి స్టార్టింగ్ అని ఇక్కడ ఉంది. మనం నెగిటివ్ స్లైసింగ్ ఏంది ఇక్కడ నుంచి చేస్తాం. మనం ఎండ్ ఆఫ్ ది ఏమి ఇస్తాము అంటే స్టార్టింగ్ ఏంది మీకు చెప్పాను కదా నేను B: మనం ఇచ్చి స్టార్టింగ్ వాల్యూ అంటే మనకి ఎక్కడి నుంచి కావాలో -11 ఇచ్చేసి కోలన్ స్టాప్ ఎక్కడ దాకా మనకి చేయాలంటే -8. ఇప్పుడు మనకి అవుట్పుట్ ఏమొస్తుంది చూడండి హాయ్ అని ప్రింట్ అయింది. ఇక్కడ నేను ఎలా చేశానంటే మీకు ఈజీగా అర్థం అవ్వాలంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ హాయ్ అని ఇచ్చాను. -11 దగ్గర నేను స్టార్టింగ్ అంటే స్టార్ట్ పారామీటర్ తీసుకున్నాను. ఎండ్ పారామీటర్ అంటే ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్ స్టాప్ అవ్వాలంటే మనకేంది -8 ఇక్కడ ఒక వాల్యూ అనేది ఇక్కడ దాకా అయితే ప్రింట్ అవుతుంది -1 అని. అప్పుడేంది మనకి ఇక్కడ నేను -9 దాకా అయితే మనకు వస్తుంది. అప్పుడేంది HII అంటే -11, -10, -10, -9 ఇక్కడ మనకి 3 యొక్క ఇండెక్సెస్ లో ఉన్నది మనకైతే ప్రింట్ అయింది. అందుకే మనకి హాయ్ అని ఇలా వచ్చింది. అలానే నాకు హాయ్ ఇలా కావాలి. మీరు పాజిటివ్ పారామీటర్ లో ఇచ్చినా మీకు ఇలానే వస్తుంది ఫ్రెండ్స్. నేను 0:3 చూడండి హాయ్ అని వచ్చేసింది. మన పాజిటివ్ లో కూడా ఇలా మనం చేయొచ్చు. అలానే నేను ఇలా ఇస్తాను చూడండి V of :-7 ఇస్తున్నా. :-7 హాయ్ స్పేస్ కూడా మనకి ప్రింట్ అయింది. ఇది ఎలా వర్క్ అయిందో చూడండి ఫ్రెండ్స్.
మనం ఏంది స్టార్టింగ్ వాల్యూ మనం ఏమి ఇవ్వలేదు. ఎండింగ్ వాల్యూ అయితే మనం ఇచ్చాం. ఎక్కడ దాకా -7 దాకా ఇచ్చాం. అదేంది దాని ముందు అంటే ఇక్కడ దాకా అయితే -8 ఉంది చూసారా? ఇక్కడ దాకా అయితే వస్తుంది. అప్పుడు మనకి HII స్పేస్ కూడా మనకి ప్రింట్ అయింది. అలానే ఇప్పుడు నేనేం చేస్తానంటే మీరు ఇలా కూడా ఇవ్వచ్చు. 0 అంటే మీరు ఇలా ఇచ్చారు కదా! నేను స్టార్టింగ్ వాల్యూ కూడా ఇచ్చి చూపిస్తాను. 0:-7 చూసారా? హాయ్ అని ఇలా కూడా మనకైతే ప్రింట్ అవుతుంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇచ్చేసి నేనేం చేస్తానంటే 10:-4 అయితే ఇస్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి ఏమి ప్రింట్ అవుతుంది చూడండి. మనకి ఏమీ ప్రింట్ అవ్వదు. ఇక్కడైతే మనకు ఒక కండిషన్ ఉంది ఫ్రెండ్స్. ఈ కండిషన్ ఏందంటే స్టార్ట్ లెస్ థాన్ ఎండ్. అంటే ఈ యొక్క ఎండ్ పారామీటర్ ఉంది కదా! ఎండ్ పారామీటర్‌లో మనం అంటే తక్కువ వాల్యూ ఇచ్చి స్టార్టింగ్‌లో ఎక్కువ వాల్యూ ఇచ్చినా మనకి ఇలా అయితే కండిషన్ చెక్ చేసుకొని మనకైతే ఎంప్టీ స్ట్రింగ్ అనేది ఇలా అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క పాజిటివ్ స్లైసింగ్ అండ్ నెగెటివ్ స్లైసింగ్ వీటి గురించి మీరు ప్రాక్టీస్ చేస్తే ఇంకా మీకు అర్థమవుతుంది. నేను ఇచ్చిన ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. బై ఫ్రెండ్స్.